మా ఏం చేస్తున్నావు? చారు చేస్తున్నాను అమ్మ. ఇది ఇప్పుడు మనకి చారులోకి ఇదిగో మిరియాలు, ఓకే, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇది 1/2 టీ స్పూను, ఇది ఒక 1/2 టీ స్పూను మిరియాలు, ధనియాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక స్పూను. సరేనా? ఇవన్నీ వేసుకుంటే చారులో చాలా మంచిది. శీతాకాలం పైగా ఎప్పుడు కూడా ఇలా వేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఆ ఏగిలోగా ఇక్కడ చూడు, నేను ఒక 6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, చిన్న చిన్న ముక్కలు, టమాటాలు. సరేనా? ఇప్పుడు ఆ ఏగిపోయినాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అందులో ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. ఓకే, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ. అప్పుడే చారు అనేది చాలా చాలా బాగుంటుంది. ఏదో మామూలుగా ఏ పేస్ట్ చేసేస్తే బాగోదు చారుకి. మధు, ఇందులో మనం ఇప్పుడు ఎండుమిర్చి ఇవి కూడా వేసుకోవాలి. ఓ 2-3 ఇలా గిల్లుకొని. ఓకే, ఇవి మంచిగా వేగాలి బాగా. మధు, ఇప్పుడు ఏగినాయి కదమ్మా, ఇలాగా ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఓకే, బాగా మగ్గాలి టమాటాలు. ఇందులో కొంచెం కలిమాకు ఇప్పుడు బాగా మగ్గుతాయి. సరే, కొంచెం ఉప్పు వేసేస్తానండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఉప్పులో బాగా మగ్గుతాయి. గట్టు ఇదిగమ్మ, చారు కాబట్టి ఉప్పు పడుతుంది. ఉప్పు వేస్తుంది. మధు మధు, ఇదిగో ఇప్పుడు మనకి టమాటాలు బాగా మగ్గినాయి కదా. ఇంక నీళ్ళు వేసుకోవాలి ఇందులో. వాటర్ మనం చారు ఎంత పెట్టుకుంటామో అంత వాటర్ వేసేసుకోవాలి. సరేనా? ఓకే, మధు, ఇప్పుడు మనం చారులో నీళ్ళు వేసుకున్నాం కదా. అవును, మనకి ఎంత చారు కావాలో అంత వాటర్ వేసుకొని మంచిగా ఇదిగో అందులోకి నీకు చూడు, నేను నిమ్మకాయ సైజ్ అంత, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ కడిగేసుకుని నేను నానబెట్టుకున్నానే. ఇది ఇందులో వేసేసుకుంటున్నాను. అది డైరెక్ట్ పిండకుండా వేసినా మనం వాటర్లో మరిగి చింతపండు రసం అనేది దిగుతుంది. ఏం దిగకుండా ఉండదు. మొన్న ఒక ఆవిడ అలా వేస్తే చింతపండు రసం పులుపు వస్తుందా అండి అలా వేసేస్తే అని అడిగారు అనమాట. అందుకని ఇప్పుడు చెప్తున్నాను, అలా వేసేసిన వాటర్లో బాగా మరిగి కలపిల రసం అంతా దిగుతుంది. ఇప్పుడు దాంట్లోకి మనం బెల్లం వేసుకుంటాం. చాలా మంది వేసుకోరు, అది వాళ్ళ ఇష్టము. బెల్లం వేసుకుంటారు. ఇవి బెల్లం వేసుకుంటే ఇలాంటి చెక్క బెల్లం వేసుకుంటే చాలా బాగుంటది. మామూలు శుద్ధ బెల్లం లాంటిది వేసుకుంటే బాగోదమ్మా. చారు వేరే ఏదో కొంపలో మనకు నచ్చదు. మనం దీనికి అలవాటు పడిపోయాం. ఇదే ఇంకా అది కానీ టేస్ట్ మనకి డిఫరెన్స్ తెలుసు. అవును, ఒకసారి ఇది లేదని చెప్పి అది వాడేవు, ఏమైంది? నేను అస్సలు మనం అసలు టచ్ కూడా చేయలేకపోయాం. వంపేసాం. ఇప్పుడు ఈ చారు ఇగో బెల్లం వేసుకుంటున్నాను. ఎంత తీపి కావాలనేది చూసుకుని వేసుకోవాలి చారులో. ఓకే, అందులో ఇంకా పసుపు, ఇవన్నీ బాగా మరగాలి ఇప్పుడు మంచిగాని. అది చారులో నేను మిరియాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసాను కదా. టమాటాలు, ఇటు టమాటాలు వేసాను, ఇట్లు అన్ని మసాలా దినుసులు వేసాను. అవునా? ఇవన్నీ మరి శీతాకాలం ఇలాగా చారు పెట్టుకుని తాగితే చాలా మంచిది. తాగడం అంటే నార్మల్గా తాగమని కాదు, మొదలు నార్మల్గా తాగేటోళ్ళు కూడా ఉంటారే. మనం తాగం కానీ వేసుకొని తింటా ఉంటే వేడి వేడిగా రొంపాలంటివి పట్టకుండా బాగుంటుంది. మంచిగా వేడి వేడిగా గొంతు అవి సాఫ్ అవుతాయి. సరేనా? అయిందమ్మా. రా, ఇదిగో చారు చూడు చక్కగా ఎలా మరిగిపోతుందో కదా. ఇప్పుడు మనకి అది రెడీ అయిపోయింది. నేను ఉప్పు చూసుకున్నాను, తీపి చూసుకున్నాను, అన్ని సరిపోయినాయి మంచిగా, ఉలుపు అన్నీ. ఇంకా చూడు కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్లో. ఇంక ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను దీన్ని. ఇంకా మనకి చారు అయితే రెడీ అయిపోయింది. ఆ వేడి వేడి మీద కొత్తిమీర రసం అంతా దిగుతుంది. సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏంటి ఎగ్స్ అయ్యి? మధు, ఇంత మంచిగా చారు కాసుకున్న తర్వాత ఎవరు కాగాలనిపిస్తుందమ్మా. చక్కగా ఇంత వేడివేడి అన్నం కూడా వండేసాను కదా. ఇంకా వేడివేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకుని తిన్నాక ఇంత అన్నంలో చారు వేసి తింటే సూపర్ ఉంటది. అర్థమైందా? అందుకని నువ్వు ఎప్పుడు చారు పెట్టి ఆమ్లెట్ పిచ్చి ఏంటమ్మా నీకు? మరి ఆమ్లెట్ నువ్వు తినవా? నీకు నచ్చదా ఆమ్లెట్? తింటాను, నువ్వు వేసాక తినకుండా ఉంటానా? అది వేడివేడి అన్నంలో చక్కగా ఇంత ఆమ్లెట్ సగం అన్నంలో చారు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పు. ఇప్పుడు చక్కగా ఆమ్లెట్ వేస్తున్నాను రా. అది కూడా ఎలా నేను వేసుకుంటాను చెప్తాను నీకు. ఇదిగో ఒక ఉల్లిపాయ
ఒక్క ఉల్లిపాయ కాదు, అది హాఫ్ చెక్క చిన్న ముక్కలు, పచ్చిమిర్చి కంపల్సరీ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అది పచ్చిమిర్చి తగులుతా ఉంటే సూపర్గా ఉంటుంది. కొంచెం కలిమాకు ఇదిగో 2-3 ఆకులు తుంచుకున్నాను అలాగా, కొంచెం జీలకర్ర ఇలా వేసుకొని, ఇగో కారం, పసుపు, సాల్ట్, ఒక 2 గుడ్లకి సరిపడా అన్ని వేసుకుంటున్నా, సరేనా? ఇలా వేసుకొని బాగా మెత్తగా ఇలా నలపాలి, ఉల్లిపాయ నలిగేలాగా. కొంచెం వాటర్ అనేది వస్తుంది అనమాట ఆ ఉల్లిపాయలోంచి, మంచిగా నలిగి. ఈ గుడ్లు కడుక్కొని పెట్టుకున్నానే, కడుక్కోవాలి గుడ్లు. మాధు ఇప్పుడు అలా నలిపేసాను కదా, ఇగో 2 గుడ్లు ఇలా చితగొట్టేసుకోవాలి. ఓకే. మంచిగా ఇలాగా కలుపుకోవాలి. ఇందులో మనం కొంచెం వాటర్ చుక్క అన్నది వేసుకోవాలి మాధు, అప్పుడే ఆమ్లెట్ చాలా బుస్సుమని మంచిగా వస్తుంది, గుల్ల గుల్లగా. వాటర్ అనేది తగిలితే అప్పుడు ఆ వాటర్ నేను ఎలా చేస్తాను చెప్తాను. ఇక్కడ కొంచెం ఇది పిసికాను కదా ఉల్లిపోయింది, కొంచెం ఇలాగా చేయి కడుక్కుంటా అది సరిపోతుంది అంతే. మొత్తం ఇందులో కడిగేసుకుంటానని కాదు, చెయ్యంతని అది అంటుకున్న పడతాయి కాబట్టి అందులోను. ఇక్కడ చూడు ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ నేను, వేడిగా ఉండాలి మాధు. ఆయిల్ అయితే ఫుల్ వేడెక్కాలి, బాగా ఇలా గిలగొట్టుకోవాలి. మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, ఆ వేడెక్కిన ఆయిల్లో వేసేసుకోవాలి. అదిగో అలాగా, అర్థమైందా? అలా గుల్లగా పైకి వచ్చేస్తూ ఉంటుంది బుస్సుమని, కొంచెం వాటర్ చుక్క వేయటం వల్ల. అదే ఉత్తుగుడ్డే అనుకో గట్టిగా వస్తుంది, కొంచెం అట్టు అంత గుల్లదనం రాదు, లైట్ వాటర్ అనేది వదలాలి. సరే మధు, ఇదిగో ఇప్పుడు మనకి ఇలా కాలింది కదా ఇక్కడ, ఇప్పుడు దాని మీద ఉన్నది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది, ఇంకో ఆమ్లెట్ కింద. అదిగో చూసావా, ఇప్పుడు అక్కడ కాలుతుంది. ఇలా మూకుల్లో వేసుకుంటే చాలా బాగా వస్తుంది మాధు. ఎప్పుడు నాకు ఇలా చిన్న మూకుల్లో వేసుకోవడం అంటే ఇష్టం, పెనం మీద వేయడం ఆమ్లెట్ ఇష్టం ఉండదు ఎందుకో నాకు. ఇలా రాదు, నాకు నచ్చిన విధంగా రాదు. ఇది చూసావా ఎంత గుల్లగా వచ్చేస్తుందా కదా. ఆహా, కొంచెం సిమ్లో పెడదాము, మీడియంలో, లోపలంతా మగ్గుద్ది. మాధు ఇప్పుడు మనకి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్ లో తీసేసుకుంటానే. ఓకే మాధు, ఇదిగో ఇలా వేడివేడి అన్నం పెట్టుకొని ఇలా ఆమ్లెట్, ఇందులో హాఫ్ అట్టేమో రైస్ లో, హాఫ్ అట్టేమో చారు నంచుకుంటూ తింటే సూపర్గా ఉంటుంది. మధు, ఇదిగో ఇలాగ వేడివేడి అన్నంలో ఆమ్లెట్ ఇలా కలుపుకొని తింటే అలా నోటికి తగలగానే టేస్ట్, అద్భుతమైన టేస్ట్, సూపర్. అబ్బా, నాకు కూడా కలిపేద్దామా అనుకున్నావు? అలా రుచికరంగా ఇంత ఫుడ్ తినాలి మాధు, నచ్చినట్టు సూపర్ ఉంటుంది. అబ్బా, అద్భుత సూపర్. సూపర్. వేడి అన్నం అదే అదిరిపోతుంది, సూపర్. అస్సలు ఇడిచిపెట్ట బుద్ధి అవ్వదు, ఆగబుద్ధి అవ్వదు, అలా తింటా ఉండాలనిపిస్తుంది ఆమ్లెట్తో. ఆహా, సూపర్. నాకు నీకు కలుపుతానమ్మా, చారులో ఉంచుకుందాం. ఓకే, ఏముంది మాధు, సూపర్. ఇలా తినాలి, వేడి అన్నంలో ఇలాగా ఆమ్లెట్ వేసుకుని వేడిగా. ఆహా, అబ్బా సూపర్. ఇప్పుడు చారు వేస్తానే మధు, ఇగో ఇలా చారుతోటి. అప్పుడు ఇలా ముక్క ఆమ్లెట్, అద్భుతం. అలా తినాలి. అబ్బా, ఇలా తింటే ఇంకే వేరే కూరలు ఏమొద్దు అనిపిస్తుంది, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. పైగా సింపుల్గా కూడా అయిపోతాయి కదా.
అవును. సింపుల్గా అయ్యే సూపర్ టేస్ట్ ఇది అయ్యే కూరలో వంటల్లో. అబ్బా నువ్వు అంటుంటే అద్భుతం.